ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈతి బాధలు పోగొట్టుకోవటానికి, రుణ సంబంధిత ఒత్తిడికి దూరం కావటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యసిద్ధికి శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు కుటుంబంలో సఖ్యతకి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి ఉండటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో ఈనాటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ సప్తమి. శుభ ప్రయత్నాలకి, శుభకార్యాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే భూ సంబంధిత వ్యవహారాలకు కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి వస్త్రదానం, గోసేవ, అన్నదానం, ఇటువంటి ముఖ్య కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. తద్వారా వేగవంతమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మారతాయి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 4వ పాదంలో దోషం లేదు. 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం స్వాతి. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, శత్రువైనటువంటి శనితోటి కలిసి ఉండడం వల్ల ఇది విపరీత ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది, విస్మయాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు శత్రుభీతిని దూరం చేసి ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలతని, అభివృద్ధిని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. अजे ब्रह्मचारी भजे पापहारी, भजे ब्रह्मचारी भजे पापहारी, भजे ब्रह्मचारी भजे पापहारी, भजे ब्रह्मचारी भजे पापहारी, भजे भद्रजन मोदकारी, सीतपारिजात श्रीरामदूत, शिवतेज हृदय पवमान तनया, सीतपारिजात श्रीरामदूत, शिवतेज हृदय पवमान तनया. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలను కూడా చవిచూస్తారు. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా ఎదురవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా జాప్యాలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారు సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఉపకరిస్తాయి.
నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వ్యాపారపరంగా దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి బలం సాఫ్ట్వేర్ రంగం వారికి పుంజుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే పారిశ్రామిక రంగం వారికి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు మాత్రం ప్రారంభించగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాన్ని సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. తలనొప్పి సంఘటనలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో అనుకున్న సమయానికి పొందలేకపోతారు. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాలు మాత్రం అనుకూలం. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చేయూత లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు విద్యా పరంగా చేపట్టి విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా సకల కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని భక్తి శ్రద్ధలతో నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సంయమనం లేనటువంటి కార్యక్రమాల ద్వారా ఆందోళనకర పరిస్థితులు చుట్టుముడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. ఊహించినటువంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా జన్మశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టాలనేటువంటి తపన ప్రారంభమవుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ఆందోళన సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా చేపట్టేటువంటి వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగంలో ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రాధాన్యత కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో మాత్రం శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అసహనం తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సంబంధం లేని కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ఊరట లభిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. గుర్తింపు కూడా పొందగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అన్యోన్యత పెరగటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అన్యోన్యత పెరగటానికి సాయంత్రం పూట అంటే ప్రదోష సమయంలో 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్ప నూనెతో దీపం వెలిగించి బెల్లంతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా సఖ్యత, అన్యోన్యత ఆ గృహంలో కొనసాగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గృహబల రీత్యా తండ్రి ఇంటి వాస్తు ప్రభావం తనయునికి ఉంటుందా అనేటువంటి విషయాన్ని కూడాను మనం అవగాహన చేసుకుందాం. తండ్రికి ఒక్కడే కుమారుడై గనక ఉన్నట్లయితే ఆయనతో సమానంగా ఆ ఇంటి వాస్తు ప్రభావం ఆ సంతానంపై ఉంటుంది. ఒక్కడే కొడుకు అయినప్పుడు మాత్రమే. ఆయన గనక ఆస్తిపాస్తుల్ని పంపకాలు చేసి ఉన్నట్లయితే, అంటే పంపకం చేశాడు కూతుళ్ళకి, అది వాస్తుశాస్త్రరీత్యా తప్పైనప్పటికీ కూడా అప్పుడు కుమారుడి పైన పనిచేయదు. తండ్రి కట్టినటువంటి ఇల్లు వాస్తురీత్యా దోషభూయిష్టమైనప్పుడు దానిని మిగతా వారికి గనక పంపకం చేసినట్లయితే ఈ కుమారుడి పైన దాని ప్రభావం పనిచేయదు. అలా కాకుండా గనక ఉన్నట్లయితే పనిచేసి తీరుతుంది. ఇంటి లోపల కానీ ఇంటి ఆవరణలో కానీ పడమర గనక పల్లం ఉండటం వల్ల వ్యాపార వ్యవహారాల్లో అనేక అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఇంటి లోపలి భాగాన ఆవరణలో భాగానికి దేనికదే తూర్పు పల్లం ఉండేలా చూసుకోవాలి. పరిసరాల యొక్క ప్రభావం కూడా వాస్తుపైన పనిచేస్తోందా, ఎలా పనిచేస్తుంది అని గనక మనం భావన చేసినట్లయితే ఇంటి పరిసరాలలో వాస్తు ప్రతికూలమైనటువంటి విషయాలు ఉన్నాయి లేవో మనం గమనించి తీరాల్సిందే. వాస్తు అంటే కేవలం 4 గోడల మధ్య ఉన్న నిర్మాణ క్రమమే కాదు, పరిసరాలు కూడాను ఉన్న విషయాన్ని మనం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. గృహాలంకరణకు, అదృష్టానికి దర్పంగా ఉండటానికి ఏనుగు దంతాలను
ఇంట్లో అమర్చుకోవటం పరిపాటి, కానీ శల్య వాస్తుశాస్త్రరీత్యా ఇది మాత్రం తప్పే. తూర్పు వైపు ఉన్నటువంటి ఇంటి కంటే మీ ఇల్లు తప్పకుండా ఎత్తుగా ఉండాలి. మీ ఇంటి కన్నా కూడా తూర్పు వైపున ఉన్నటువంటి వారి ఇల్లు ఎత్తులో ఉన్నప్పుడు మీరు వారి ఇంటి కన్నా కూడాను తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు అది వాస్తు దోషం అవుతుందా అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. అసలు అందుకే కాంపౌండ్ వాల్స్ కట్టేది. మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి గృహ నిర్మాణం చేయండి అంటాం వెనకాల తాగిన పరమార్థ లక్షణం అదే. తూర్పు ఉత్తర దిక్కుల్లో ఆనుకొని ఉన్న ఇండ్లు నేల లెవెల్ కంటే మీ ఇంటి నేల లెవెల్ ఎత్తుగా ఉండాలి. వాళ్ళకంటే పల్లంగా గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే గృహకర్తరి దోషం ఏర్పడుతుంది సుమా. కేవలం భూమి యొక్క లెవెలే చూసుకుంటాం. గృహకర్తరి దోషమన్న ఇంట్లో నివసించేటువంటి వారు ఎంత ధనవంతులైనా సరే క్రమక్రమంగా ధనహీనులు కావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తూర్పు ఉత్తరాల కంటే నేల లెవెల్ ఎత్తులో గృహ నిర్మాణం చేసుకోవటం వలన అనేక సత్ఫలితాలు, ధనధాన్యాభివృద్ధి, వంశాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలిగి తీరుతాయి. వాస్తుశాస్త్రరీత్యా పరిహార ప్రక్రియలు ఏమిటి, ఎలా మనం ఉంటే ఒకవేళ తెలుసో తెలియకో వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది అని చెప్పేసి భావన చేసినప్పుడు దైవ చింతన తత్పరతతో ఆ గృహం ఎప్పుడూ కళకళలాడాలి. మీ ఇంట్లో ఎల్లవేళలా కూడాను దైవత్వం కలిగినటువంటి ఆ యొక్క పలుకులు గృహంలో విరాజిల్లేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. చాంటింగ్స్ అలా గనక ఏర్పాటు చేసుకుంటే వాస్తు దోషం ఉన్నప్పటికీ పరిహారం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంటి యజమాని నైరుతి గదిలో దక్షిణం వైపు తలగడ పెట్టి నిద్రించమనండి. పొద్దున్నే లేవగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన్ని చూస్తూ నిద్ర నుంచి లేవాలి. ఆదిత్య హృదయం పఠించటం, సూర్య జపం చేయటం, సూర్యనారాయణ స్తోత్రాలు పఠించటం ఏ ఇంట్లో చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి కంటికి కనపడని దోషాలు ఉన్నట్లయితే అవి పటాపంచలవుతాయి. సృష్టికర్త ప్రత్యక్ష సాక్షీభూత దైవతత్వం ఆ గృహంలోకి తప్పనిసరిగా ప్రసరించాలి. అంటే తలుపులు తీసిన వెంటనే, కిటికీ తలుపులు తీసిన వెంటనే గృహంలోకి సూర్యకిరణ తేజోపుంజాలు కనుక ప్రసరించినట్లయితే సమస్త వాస్తు దోష పరిహారమైనట్లే. ఏ ఇంట్లో అయితే ఇలా జరుగుతుందో ఆ ఇళ్ళు పరిపూర్ణమైనటువంటి వాస్తు ఉన్నట్లు లెక్క. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
ధర్మాత్ములైన పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒకానొకప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. ఆ కామ్యకవనంలో ఉన్నప్పుడు తృణబిందు మహాముని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవిని ధౌమ్యుడు, అంటే పాండవుల యొక్క పురోహితుడు, ధౌమ్యుని యొక్క సహాయాన్ని ఉంచి ఆమెని ఆశ్రమ ప్రాంగణంలో వదిలిపెట్టి పాండవులు 5గురు కూడా 4 దిక్కులకు వేటకు వెళ్ళారు. 5గురు 4 దిక్కులకు ఎలా పెడతారు అని అనుమానపడక్కర్లేదు. ధర్మరాజు గారు తూర్పు దిక్కుకి, భీముడు దక్షిణ దిక్కుకి, అర్జునుడు పశ్చిమానికి, నకుల సహదేవులు ఉత్తరానికి. కలిసి ఎలా పుట్టారో వాళ్ళు అలా కలిసే వెడుతూ ఉంటారు. అందుకని నకుల సహదేవులు ఉత్తర దిక్కుగా వెళ్ళారు. 4 దిక్కులకు 5గురు పాండవులు వేట కోసమని వెళ్ళారు. ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తే ద్రౌపదీదేవి పచనం చేస్తుంది. వీళ్ళు వెళ్ళినటువంటి సమయంలో అటుగా సైంధవుడు వెడుతున్నాడు. ఆయన వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే సాల్వకన్యని వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన బయలుదేరి వెడుతున్నాడు. సింధు సవ్వీర దేశములకు ఆయన అధిపతి, అపారమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడు, సహజంగా రాజు కదా. అందుకని తనకి సంబంధించిన పరివారం అంతటితో వెడుతున్నాడు. వీరుడు సైంధవుండు, జనవిశ్రుత శౌర్యుడు, సాల్వకన్య నింపారగ పిండియాడుటకునై నిజవైభవముల్లసిల్ల విస్పార చతుర్విధోరుబల సంగతుడైచనుచుండి ఆశ్రమద్వారమునందు కాంచే ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ఆయన చతురంగ బలాలు అనుగమిస్తుండగా బయలుదేరాడు. చతురంగ బలాలు అంటే గజములు, ఏనుగులు, అశ్వములు, గుర్రాలు, రథములు, 4వది పదాతి దళము అంటే పాదచారులై వెనక వెళ్ళేటటువంటి సైన్యం. 4 రకాలైనటువంటి సైన్యం తనని అనుగమించి వస్తూ ఉండగా మంచి పటాటోపంతో దుర్యోధనుడు ఘోషయాత్రకు ఎలా బయలుదేరాడో అలా బయలుదేరి ఆయన ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణం మీదుగా వెడుతున్నాడు. ఎందుకు వెడుతున్నాడు అంటే నిజానికి పెళ్లి కొడుకై వెడుతున్నాడు. ఆయన సాల్వకన్యని చేపట్టాలి వివాహం కోసమని ఆయన బయలుదేరి ఆ మార్గంలోనే వెడుతున్నాడు. వెడుతూ వెడుతూ ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ప్రవేశద్వారం దగ్గర ఆ ఆశ్రమ ద్వారమునందు కాంచే ఆశ్రమ ద్వారం దగ్గర ద్రౌపదీదేవిని చూశాడు. ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె యజ్ఞసేని, అగ్నికుండం నుంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి, పరమపతివ్రతా శిరోమణి, అటువంటి ద్రౌపదీదేవిని చూశాడు. ఆమె సైంధవుడి కన్నుల గుండా చూసినప్పుడు ఎలా ఉన్నది వర్ణిస్తున్నారు. అది ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞా విశేషం. తనంత తానుగా కవి వర్ణన చేస్తే ద్రౌపదీదేవి యొక్క బాహ్య సౌందర్యం కన్నా ఆమె అంతఃసౌందర్యాన్ని, పాతివ్రత్యాన్ని వర్ణిస్తారు. కానీ కథాగమనంలో సైంధవుని యొక్క చూపు, ఆ చూపు గుండా ఆయన యొక్క మనోభావ ప్రసరణం, ఎటువంటి భావంతో చూస్తున్నాడు అన్నదాన్ని ఆవిష్కరించగలగడం కవి యొక్క రచనా వైశిష్ట్యం. అందుకే నీలపయోద మండలము నిశ్చల లీల వెలుగంగ చేయుచున్ క్రాలెడువాలు క్రొమ్మెరుగు కైబడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. అలా వెళ్ళిపోతున్నటువంటి సైంధవుడు, ఆయనకి జయద్రథుడు అని పేరు. కానీ తెలుగునాట ఆయనకి ఎక్కువగా సింధు దేశానికి రాజు కాబట్టి సైంధవుడు అన్న పేరే ప్రఖ్యాతి వహించి ఉంది. బహుశः సైంధవుడిలా అడ్డుపడ్డాడు అనబడేటటువంటి సామెత వలన ఆ పేరే స్థిరపడిపోయింది. కానీ జయద్రథుడిగా ఎక్కువగా వ్యవహరింపబడతాడు పురాణంలో. అటువంటి సైంధవుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూసినటువంటి ద్రౌపదీదేవి ఎలా ఉన్నది అన్నది చెప్తున్నారు. నీలపయోద మండలము నిశ్చల లీల వెలుంగ చేయుచున్ క్రాలెడు వాలు క్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. నల్లటి మబ్బు పట్టిందనుకోండి ఆకాశం అంతా, అదో సౌందర్యం.
సాధారణంగా దేనికైనా ఏదైనా అడ్డొస్తే అంత అందంగా ఉండదు. కానీ ఆకాశంలో నల్లటి మబ్బులు దొంతరలుగా పట్టాయనుకోండి, అదో గొప్ప అందం. కానీ నిజానికి ఆ నల్ల మబ్బులు ఒక్కటి వస్తే కాదు అందం. ఎప్పుడు అందము అంటే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తటిల్లత సౌదామిని తళుక్కుని మెరుస్తుంది మెరుపుతీగ. అసలు నిజానికి ఆ మెరుపుతీగ కారణంగా నల్లమబ్బు సౌందర్యం కనపడుతుంది. పగటి పూట అనుకోండి, మెరుపుతీగలో ఆ కాంతిలో నల్లమబ్బు సౌందర్యాన్ని చూడడం సాధ్యం కాదు. కానీ చీకటి పడిన వేళ చల్లటి గాలి వస్తోందనుకోండి, ఓ ఆకాశం మబ్బు పట్టిందేమో అని బయటికి వచ్చి పైకి చూశారనుకోండి, యథాలాపంగా ఎలా కనపడుతుంది? మబ్బులు పట్టాయని కనపడదు. అది బాగా కనపడేటట్టుగా వెలుతురుందనుకోండి, అప్పుడు అందం ఉండదు. కానీ తళుక్కున, అది కూడా ఏదో దీపం వెలిగినట్టు వెలగదు. ఆ మెరుపు తీగ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆకాశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏదో అల్లెత్రాడు ఎలా ఉంటుందో అలా ఒక్కసారి వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు ఊరు కూడా కనపడుతుంది. కానీ వెలుతురు కంటిని ఆకర్షిస్తుంది. కంటిని ఆకర్షిస్తుంది కాబట్టి మనం మెరుపు తీగ వంక చూస్తాం. కానీ మెరుపు తీగని చూడడంలో చిత్రం ఏమిటంటే నల్ల మబ్బుల కాంతి కూడా కనపడుతుంది, ఆ మబ్బుల సౌందర్యం కూడా కనపడుతుంది. ఇప్పుడు నిజానికి మబ్బుల సౌందర్యాన్ని మెరుపు తీగ ఇనుబడింపచేసిందా, మెరుపు తీగ సౌందర్యాన్ని మబ్బులు ఇనుబడింపచేశాయా అంటే రెండూ సౌందర్యవంతములే అయినా ఆ మెరుపు తీగ లేనినాడు మాత్రం మబ్బులకింత సౌందర్యం ఉందన్న విషయం ద్యోతకము కాదు. అడవిని చూసేటప్పటికి భయం వేస్తుంది ఎవరికైనా. కానీ నల్లటి మబ్బులున్న ఆకాశాన్ని మెరుపుతీగ ఎలా ఒక్కసారి ప్రకాశింపచేస్తుందో భయానికి పర్యాయపదమైనటువంటి ఆ అరణ్యంలో అందం కూడా ఉంది. అందం లేకపోవడం ఉండదు. ఎందుచేత అంటే అన్ని లతలు, అన్ని ఓషధులు, అంతంత పెద్ద పెద్ద వృక్షాలు, అనేకమైన మృగాలు, పక్షులు, వీటన్నిటితోటి సెలయేళ్లతోటి జలపాతాలతోటి బహుధా అందంగా ఉంటుంది అడవి. అడవి అందం కనపడాలి అంటే మెరుపుతీగతో సంబంధం ఉండదు. మెరుపుతీగ మెరిసినా అడవంతా కనపడుతుందండి అనకూడదు. కానీ ఎక్కడ తెచ్చారో ఉపమానం, నల్లమబ్బుల సౌందర్యం మెరుపుతీగ చేత ద్యోతకమైనట్టు అడవి అంతటికీ కూడా మెరుపుతీగ ఎలా నిలబడుతుందో, ఎంత గొప్పగా అందాన్నిస్తుందో మబ్బులకి, అలా అందమిస్తూ నిలబడిందిట. ఎవరు? ఆ బాల. ఎవరా బాల? ఆ బాల అండంలోనే ఆమె మహాపతివ్రత శిరోమణి ద్రౌపదీదేవి. ఆమె ఆ అడవిలో ఉండడం వల్ల అడవికి అందం వచ్చింది. అసలు న్యాయంగా అడవి భయానికి కారణం, అడవి అందానికి కారణం. అందమైన వాటన్నింటినీ ఏదో మన పట్ల కాస్త ఉదాసీన భావంతోటో ప్రేమ భావంతోటో కనపడ్డాయి కదా అని బాగా లోతుకెళ్ళి అనుభవించే ప్రయత్నం చేస్తే ప్రమాదకారకములు కూడా అవుతాయి. సముద్రం ఉంటుంది, ఎంతో గంభీరంగా ఉంటుంది. మీరు వెళ్ళి నిలబడ్డారనుకోండి, అలలతో వచ్చి కాళ్ళు కడుగుతుంది. నాకింత గౌరవం చేసింది, కాళ్ళు కడిగిందని లోపలికెళ్లే ప్రయత్నం చేశారనుకోండి, ప్రాణం పోతుంది. అరణ్యం చాలా అందంగా కనపడింది మెరుపుతీగ సౌందర్యంలో ద్రౌపదీదేవి ఉన్న కారణం చేత. కానీ అదే అడవి భయహేతువు కూడా. ఆమె మహాపతివ్రత. ఆమె యొక్క గొప్పతనాన్ని మహాపతివ్రత అని ఆమె సౌందర్యాన్ని మీరు కీర్తించారనుకోండి, అది మీ అభ్యున్నతికి కారణం. మీ అన్న మాటలో నేను సైంధవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కాదు, బాహ్యంలో ఆమె అందాన్ని ఒక్కదాన్నే చూసే ప్రయత్నం చేశారనుకోండి, అడవి క్రూర మృగాలకు ఎలా ఆవాసమో పైకి కనపడకుండా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు వస్తాయి. వెనక వేటకెళ్ళిన పాండవులు కూడా అలాగే వస్తారు. అప్పుడు అలా చూసిన వాడు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అడవినంతటినీ కూడా అందగింపచేస్తూ ద్రౌపదీదేవి అక్కడ నిలబడి ఉన్నది. అయితే కవి ఒక చమత్కారం చేశారు. ఇందులో ద్రౌపదీదేవి యొక్క వర్ణన ఏమీ చెయ్యలేదు. కానీ ఇందులో మీరు గమనించవలసింది ఏమిటి? సైంధవుడు చూస్తున్నాడు ఆవిడ నిలబడి ఉంది అని ఏదో
ఒక సంఘటనగా వర్ణించట్లేదు. సైంధవుడు ఆమెని చూస్తుండగా ఆమె ఎలా చూడబడింది అన్నది కదా చెప్తున్నారు. ఆమె శరీర అంగప్రత్యంగములను వేటిని వర్ణించలేదు. వర్ణించకుండా సంకేతాత్మకంగా ఒక మాట వేశారు. వినీలకుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. ఆమె యొక్క కేశభారం ఉన్నది. కేశభారము అంటే పెద్ద జడ, పెద్ద జుట్టు. దుశ్శాసనుడు మరణించే వరకు, అతని నెత్తురుతో తడిసే వరకు ఆమె జుట్టు ముడి వేసుకోనంది కదా, అందుకని పెద్ద కేశభారం చల్లుకుని ఉంది. ఆమె కేశభారాన్ని చూశాడు. చూసినప్పుడు పవిత్రమైన దృష్టికోణంతో చూసి ఉంటే అది అభ్యున్నతి కారకం. అది అలా చూడకపోతే పతన కారణం. ఎందుచేత అంటే అమ్మవారి జుత్తుకి ఒక విశేషం ఉంది. ఎక్కడైనా సరే పతివ్రతామ తల్లులైనటువంటి ఎవరి కేశభారానికైనా అంతే శక్తి ఉంది. నా అభిప్రాయంలో అయితే ఏ స్త్రీ కేశభారానికైనా అదే శక్తి. తుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ నల్లటి జుత్తు పవిత్రమైనటువంటి హృదయంతో చూస్తే నల్లటి చీకట్లని చీల్చివేస్తుంది, అజ్ఞానాన్ని తినేస్తుంది. అమ్మవారి జుత్తుకంత శక్తి ఉంది. ద్రౌపదీదేవి యొక్క కేశభారం వంక చూసినప్పుడు మహాతల్లి, మహాపతివ్రత, యాజ్ఞసేని అని ఒక నమస్కారం చేస్తే సైంధవుడు ఏమై ఉండేవాడు. కానీ అలా చూడలేదు సైంధవుడు. చూడలేదనడానికి ఎక్కడ చెప్పారు అలాగని? ఆ పద్యంలో ఉందా ఎక్కడైనా అలా చూడలేదు అని? అంటే కంటికి నదర కాంతి, ఆయనకి ఆమెలోని కాంతి, బాహ్య కాంతి కనపడుతోంది తప్ప ఆంతర కాంతి కనపట్టలేదనడానికి ఉదాహరణ అరణ్యాన్నంతటినీ కూడా ఉద్దీపింపచేసినటువంటి అందంగా ఆమె ఆయనకు కనపడింది. అంటే ఆయన సహేతుకంగా సద్భావంతో భక్తి పురస్సరంగా ఆమెని చూడలేదు అని చెప్పడానికి చెప్పకుండా చెబుతూ పద్యరచన చేయడం. అంటే ఒక నీచమైనటువంటి భావన ఆయన మనసులో ఉన్నది. అందుకని ద్రౌపదీదేవి అలా కనపడింది. ఎవరికి ఎలా కనపడింది అన్నదాన్ని బట్టి అవతల వారి పతనము ఉండదు, ఉద్ధరణ ఉండదు. కానీ చూసిన వాడి పతనం, ఉద్ధరణ ఉంటాయి. శీచుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రావణాసురుడు సీతమ్మని చూసినటువంటి దృష్టికోణం వేరు. అదే సీతమ్మని శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తున్నటువంటి హనుమ యొక్క దృష్టికోణం వేరు. చూస్తున్నది ఇద్దరూ ఒకరినే చూస్తున్నారు. కానీ ఎలా చూడాలో అలా చూసి మాతృభావనతో చూసినటువంటి హనుమ చిరంజీవి అయ్యారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. చూడకూడని చూపు చూసిన రావణుడు 10 తలలు ఉన్నా తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి అపకీర్తిని మూటకట్టుకున్నాడు. ఇప్పుడు చూడబడిన వస్తువుది ప్రజ్ఞ, చూసినటువంటి దృష్టి కోణంది ప్రజ్ఞ. అంటే నువ్వు ఎలా చూస్తున్నావన్న దాన్ని బట్టి, అంటే కంటిది కాదు దోషం, మనసుది దోషం. మనసు ఎలా భావన చేస్తూ చూస్తోంది అన్నదాన్ని బట్టి నీ ఉద్ధరణ కాని పతనం కాని ఆధారపడి ఉంది. అంటే చూడడం గొప్ప కాదు, చూడడంలో ఆంతర ప్రజ్ఞది గొప్ప. అందుకే గీతలో ఒక మాట అంటాడు గీతాచార్యుడు, మమ తేజోంశ సంభవం అంటాడు. లోకంలో ఎక్కడైనా ఏదైనా మన కంటికి ఇంకొకటి కంటికి నచ్చచ్చో నచ్చకపోవచ్చు, నా కంటికి చాలా అందంగా కనపడింది అనుకోండి, చాలా అందంగా ఉంది అని నా మనసులో భావన చేస్తే మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అది నాదైతే బాగుండును, నేను అనుభవిస్తే బాగుండును అన్న భావన కలుగుతుంది. అది ఈశ్వరాంశ, అది ఆ పరదేవత యొక్క సౌందర్యం. నేను ఏ కామాక్షి పరదేవతని ప్రతిరోజు మూకశంకరుల యొక్క శ్లోకంతో ప్రార్థన చేస్తానో ఆ పరదేవత నా కన్నుల ముందు ఇవాళ ఇలా కూర్చుంది ఎదురుగుండా అని నేను భావన చేశాను అనుకోండి, మమ తేజోంశ సంభవం, అది పరదేవత యొక్క సౌందర్యం, ఆమె కాంతి నా కన్నుల ముందు ఇలా దర్శనమిస్తోంది అనుకుంటే నాకు ఉద్ధరణ. అటు చూసినా నా కన్నులే, ఇలా చూసినా నా కన్నులే. చూసిన కన్నులకు దోషం లేదు,
చూసినప్పుడు భావనని ప్రచోదనం చేసిన మనసు మాత్రం బంధమోక్షములకు కారణమవుతుంది. అందుకే అదే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మనసే బంధమోక్షములకు కారణమవుతోంది. ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో అది పతనం వైపుకి తీసుకెళ్ళగలదు, ఉద్ధరణ వైపుకి తీసుకెళ్ళగలదు. అంటే ఇక నేను వేరే చెప్పాలా? జారుడు మెట్ల మీద నిలబడ్డాడు ఇప్పుడు సైంధవుడు, అంటే ప్రమాదాన్ని కౌగిలించుకోబోతున్నాడు. కాబట్టి అటువంటి తల్లిని, ఆ ద్రౌపదీదేవిని చూశాడు. చూసి రథాన్ని ఆపాడు. ఎవరు? వివాహితుడు. ఇత పూర్వం ఆయనకి భార్య ఉంది, ఎవరో కాదు, సాక్షాత్తుగా దుర్యోధనుడి యొక్క చెల్లెలైనటువంటి దుస్సల, అంటే 9 కౌరవుల యొక్క చెల్లెలు దుస్సల సైంధవుడి యొక్క భార్య. ఆమెతో సంతోషంలో తృప్తిని పొందలేనివాడు ఇప్పుడు వేరొక కన్యని స్వీకరించడానికి, సాల్వ కన్యని స్వీకరించడానికి వెడుతున్నాడు. రాజులకు అది దక్షిణ నాయకత్వం కదండి, అందులో అంత దోషం పట్టడానికి ఏముంది అంటే, దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలోనే పుట్టిన రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడై బ్రతకలేదా? సమాజానికి మార్గదర్శకుడు కాలేదా? అది మనసుని బట్టి ఉంటుంది. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నాడు. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నవాడు ఇత పూర్వం ఒక భార్య ఉన్నవాడికి దిక్కుమాలిన బుద్ధి ఎందుకు పుట్టాలి? ఆమె ఎవరు? తనకి చెల్లెలితో సమానం. ఎందుచేత? దుస్సల భర్త తాను. కౌరవులకు ఆమె చెల్లెలైతే పాండవులకు కూడా ఆమె ఏమవుతుంది? చెల్లెలవుతుంది. చెల్లెలి భర్త పాండవులకు బావగారు. పాండవులకు బావగారైతే పాండవ పత్ని ద్రౌపదికి ఆయన ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య చెల్లెలి వంక చూసినప్పుడు 2 కారణముల చేత ఆయన మనసు కదిలిపోవాలి వేరొక రకంగా. ఎందుకు కదిలిపోవాలి? ఒకటి, నా చెల్లెలు. అలా అనిపించగానే ఆగి ఒకసారి కుశలం అడుగుతాను. 2, ఆమె సంతోషంగా లేదు. ఆమె అంతటి మహాతల్లి, యాజ్ఞసేని, ద్రుపద మహారాజు గారి కూతురు, పాండవుల ఇల్లాలు, పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయై అక్కరలేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని వాళ్ళ యోగక్షేమాలు చూడ్డానికి అరణ్యానికి వచ్చింది. భర్తలు వేటకు వెడితే ఆశ్రమంలో ఉంది. అమ్మా, ఇన్ని కష్టాలా చిల్లి, ఇంత కష్టపడుతున్నావా అనగానే అన్నా అన్నవాడి మనసు ఎలా కదలాలి? అప్పుడు ఆమెలోని అందం కనపడుతుందా? ఆమె పడుతున్న బాధ కనపడుతుందా? అది కనపడకపోవడం సైంధవుడు చేస్తున్న దోషం. అలా చెప్పరు, ధృవపరచరు, ఎక్కడా ఏ ధృవపత్రాలు ఇవ్వరు. కానీ కవిత్వంలో ఆవిష్కరించడం ప్రజ్ఞ. అంటే అన్యాపదేశంగా భారతం చదువుకుంటున్న వాడికి, భారతం వింటున్న వాడికి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఒక సందేశం అందుతోంది. నీ మనసు సంస్కరింపబడని నాడు నీవు పతనము వైపుకి వెడతావు తప్ప ఏ కోర్కెని కూడా అనంతమైన అనుభవము చేత నువ్వు సంతృప్తిని పొందలేవు. కోర్కెలు అనేటటువంటి అగ్నిహోత్రం రగిలిపోతుంటే నీళ్లు పోస్తే ఆరుతుందేమో కానీ నీళ్లలాగే ఉంది కదా అని కరిగిన నెయ్యి పోస్తే మాత్రం ఆరదు. ఆ దృష్టికోణం చేత కాకపోతే దుస్సలున్న సాల్వకన్య కావలసి వస్తుంది. సాల్వకన్యని పెళ్లి చేసుకోవడానికి వెడుతున్న మార్గంలో కనపడిన చెల్లెల్ని కూడా అందమే చూడగలిగిన దుర్బుద్ధి కలుగుతుంది. నీ మనసుని సంస్కరించుకోనప్పుడు పతనహేతు అవుతుంది సుమా. పరమ జాగ్రత్త. అది అన్యాపదేశమైన సందేశం సమాజానికి. కాబట్టి ఆయన ఆగాడు. ఆగి మొదట వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈమె యక్షజాతి కన్యయా, దేవతా కన్యయా, పన్నగ జాతి కన్యయా? ఒక్కనాటికి కాదు. ఎందుచేత అంటే ఇంత గొప్ప అందం వాళ్ళలో ఎక్కడుంటుంది? ఈమె ఖచ్చితంగా మనుష్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ. కాబట్టి వెంటనే ఆమె యందు మరులుగొన్నాడు. మరులుగొని కోటికాస్యుడు అని ఒక స్నేహితుడు ఆయన్ని పిలిచాడు. పిలిచి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన తిలోకరాజ్యమున్ చేకొరనేలినట్లు విలసిల్లెద, దర్పకవీరు బంటుగా గైకొని సర్వభోగములు కాంతు, ఒడంబడబల్కి దీనికి నాకును పొందనర్చి కరుణం చరితార్థుని చేయవేనను అన్నాడు. ఆ కోటికాస్యునితో ఒక మాట అన్నాడు.
ఈమె ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయినా, ఈమె నాకు వలపుగత్తె కావాలి. ఈమె నాకు వలపుగత్తె అయితే సాధారణంగా మన్మథుడు బాధిస్తాడు, కానీ ఆ మన్మథుణ్ణి నేను బాధిస్తాను. ఎలా అంటావేమో, దర్పక వీరు బంటుగా కైగొని సర్వభోగముల కాంతు. ఆమె నా హృదయేశ్వరి అయితే సర్వభోగములు ఆమెయే నాకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.